లాస్ట్ ఎపిసోడ్ డెత్ నోట్ లో ఇప్పటికైనా మీకు తెలిసే ఉంటుంది నేనే కీరా అని. నేను న్యాయానికి వ్యతిరేకం కాదు, కానీ ఇలా అన్యాయం చేసే వాళ్ళని వదిలిపెట్టాను. టీవీలో వచ్చే ఈ న్యూస్ ని ఎలా అయినా ఆపండి. మనకి తెలుసు కీరా ఈ బిల్డింగ్ లో లేడు, బయట ఎక్కడో ఉన్నాడు. కాబట్టి మీరు మీ పొజిషన్ లో సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ. ఇక్కడ నుండి నేనే కార్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. ఇదంతా జరగటం చూస్తుంటే ఈ భూమి మీదకి మరొక షినిగామి వచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే ఆ డెత్ నోట్ కీరాకి సపోర్ట్ చేసే వాళ్ళ చేతుల్లో పడింది. అంతేకాదు వాళ్ళకి షినిగామి ఐస్ కూడా ఉన్నట్టుంది. వాళ్ళు ఎవరో కానీ నాకన్నా తొందరగా క్రిమినల్స్ ని చంపగలరు. వీలైనంత త్వరగా ఆ టాస్క్ ఫోర్స్ లో జాయిన్ అయ్యి ఒక పక్క ఎల్ ని మరొక పక్క ఆ ఫేక్ కీరా ఎవరు అనేది తెలుసుకోవాలి. నన్ను అంత త్వరగా ఎవరూ పట్టుకోలేరు, ఎందుకంటే నాకు షినిగామి కళ్ళు ఉన్నాయి. లైట్ ఎల్లు నిన్ను పిలిచాడు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు రావచ్చు. సరేనన్నా, నేను టాస్క్ ఫోర్స్ లో జాయిన్ అవ్వడానికి చాలా ప్రయత్నించాను, కానీ వీళ్ళే నా దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వు అని చెప్తారని నేను ఊహించలేదు. ఏది ఏమైనా వీళ్ళతో జాయిన్ అవ్వటం వల్ల ఆ ఫేక్ కీరా గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవచ్చు. ఇక లైట్ ఎల్ ఇంకా మిగిలిన టాస్క్ ఫోర్స్ మెంబర్స్ ని కలుసుకుంటాడు. అలాగే వాళ్ళ యొక్క మారు పేర్లతో పరిచయం చేసుకుంటాడు. అప్పుడు అలా అయితే ఇక నుండి నా పేరు లైట్ అసాగి అని పిలవండి. లైట్ అసాగా? సరే, నేను లైట్ అనే పిలుస్తాను. ఇక మనం ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడదాం. ఈ కేసుకి సంబంధించి కొన్ని కీలకమైన వీడియోస్ ని పరిశీలించాలని అనుకుంటున్నాను. ఇవి కీరా చేత టీవీ స్టేషన్స్ కి పంపించబడ్డాయి. అలాగే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల నువ్వు ఇది నోట్ చేసుకున్నా అది బయటకు వెళ్లకుండా చూసుకో. మనం కీరా కేసులో హెల్ప్ చేయమని లైట్ యాగామిని అడుగుదాం. అలాగే మనం మరొక కీరా ఉన్నాడనే విషయం అతనికి చెప్పొద్దు. ఈ టేప్స్ ని చూసి వాడు ఏమనుకుంటున్నాడో నేను చూసి తెలుసుకోవాలి. మరి మనం చెప్పకుండా ఉంటే మరొక కీరా ఉన్నాడని ఎలా తెలుస్తుంది? నార్మల్గా కీరా ఎవరినైనా చంపాలి అంటే వాళ్ళ పేరు ఇంకా ముఖం రెండు తెలిసి ఉండాలి. కానీ ఈ సెకండ్ కీరా విషయంలో అలా అవ్వలేదు. వాడు కేవలం ముఖం చూసి చంపేస్తున్నాడు. అలాగే కీరా ఇంతకు ముందు నా పేరు తెలుసుకోవాలనుకున్నాడు, కానీ ఈసారి నా ఫేస్ ని టీవీలో చూపించమని డిమాండ్ చేశాడు. అంటే ఆ కీరా ఈ కీరా వీళ్ళిద్దరు వేరు. అలాగే మనకి లైటే కీరానా కాదా అనే అనుమానం కూడా తీరిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మరో 3 రోజుల్లో నా ఫేస్ ని టీవీలో రివీల్ చేయాల్సి ఉంది. కాబట్టి లైటే కీరా అయి ఉంటే ఖచ్చితంగా మరొక కీరా ఉన్నాడనే విషయం నాకు చెప్పడు. దీనివల్ల నేను చనిపోయే అవకాశం ఉంది. అండ్ అదే కీరాకి కూడా కావాలి. వీళ్ళు దీని గురించి ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏం చెప్పకుండా ఉన్నారేంటి? అయినా ఈ టేప్స్ ని చూసి నేనేం చెప్పాలి? ఏదన్నా చెప్తే వీళ్ళకి నేనే కీరా అని అనుమానం వస్తుందేమో. కాబట్టి ఏం చెప్పకుండా ఉంటే ఎలాగో 3 రోజుల్లో ఎల్ చనిపోతాడు. ఏంటి లైట్, ఈ టేప్స్ ని చూసి ఏదన్నా నిర్ణయానికి వచ్చావా? ఇది ఎల్ల యొక్క పన్నాగం. నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ కీరా లాంటి శక్తులతో మరొకరున్నారని నేను భావిస్తున్నాను. ఏంటి లైట్, నువ్వేమంటున్నావు? కీరా లాంటి శక్తులతో మరొకడా? నా ఉద్దేశం ప్రకారం ఈ టేప్ మనం అనుకున్నటువంటి కీరా నుండి వచ్చిందైతే కాదు. ఎందుకంటే కీరా క్రిమినల్స్ ని తప్ప ఇలా ఎవరిని పడితే వాళ్ళని చంపడు. అలాగే కీరా చంపాలి అనుకుంటే వాడికి ముఖం మరియు పేరు తెలిసి ఉండాలి. కానీ ఈ సంఘటన దగ్గర పోలీసుల పేర్లు ఏంటో తెలియకపోయినా కూడా ముఖంని చూసి చంపేశాడు. నేను ఇది నమ్మలేకపోతున్నా. రియూజాకి ఏదైతే చెప్పాడో నువ్వు కూడా అదే చెప్తావు. నువ్వు చెప్పింది కరెక్టే అయి ఉంటుంది, ఎందుకంటే మేము కూడా రెండో కీరా ఉన్నాడని భావిస్తున్నాం. అయితే ఈ విషయం నీకు ముందే తెలుసా? తెలిసి కూడా నాకు చెప్పలేదా? అవును, ఎందుకంటే నేను మాత్రమే అనుకుంటే సరిపోదు కదా. అయినా ఇప్పుడు మన అభిప్రాయాలు ఒకటే అవ్వటం వల్ల మరొక కీరా ఉన్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే నేను నీ నిర్ణయం తీసుకున్నా. ఇలా అయినా సరే ఇప్పుడు ఆ కాపీ క్యాట్ ని ఆపి తీరాలి. మరొకటి ఏంటంటే ఆ కాపీ క్యాట్ కీరాని ఎక్కువగా ఆరాధిస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే మనమే కీరాల ఒక మెసేజ్ ని సెకండ్ కీరాకి పంపించి ట్రాప్ చేద్దాం. నేను కూడా ఎగ్జాక్ట్లీ అదే ఆలోచిస్తున్నా. అంతేకాకుండా లైట్, నువ్వే కీరాగా నటిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటి, నేను కీరాగానా? అవును, నిన్ను తప్ప మరొకరిని కీరాగా నేను ఊహించలేను. సాయంత్రం లోపు కీరా ఒక లెటర్ రాసినట్టుగా నువ్వు సృష్టించగలవా? వీడు ముందు నుండే ఇందులో నన్ను ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నాడు. రియూజాకి, ఇది చూడు, ఇది బాగానే ఉందా? నిజంగా కీరా రాస్తే ఎలా ఉంటుందో అలా రాయడానికి నేను చాలా ప్రయత్నించాను. ఇక ఏదైతే స్క్రిప్ట్ లో లైట్ రాసి ఇచ్చాడో దానిని ఎల్ న్యూస్ లో బ్రాడ్కాస్ట్ చేయిస్తాడు. నేనే కీరాని.
కొన్ని రోజుల ముందు సకురా టీవీలో కీరా అని ఎవరైతే ఆడియోని బ్రాడ్కాస్ట్ చేయించారో వాడొక కాపీ క్యాట్. అయినప్పటికీ నేను కొత్తగా సృష్టించబోయే సరికొత్త లోకం కోసం నువ్వు నాకు సహకరిస్తావని ఈ మెసేజ్ నీకు చెప్తున్నాను. కాబట్టి అంతవరకు ఎవరిని పడితే వాళ్ళని చంపటం ఆపు. మనకి ఒక రిప్లై వచ్చింది. సరే, నువ్వు ఏది చెప్తే అదే నేను చేస్తాను. నువ్వు చెప్పినంత వరకు ఎవరిని నేను చంపను. నెక్స్ట్ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఏది చెప్తా చేస్తావా? వీడి వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఎల్ఫేస్ టీవీలో వచ్చిందా వాడిని చంపామా అన్నట్టు ఉండాలి. అయినా ఇలాంటి చిన్న విషయాన్ని ఎలా నమ్మాడు వీడు? నాకు నిన్ను కలవాలని ఉంది, అంతేకాకుండా ఆ కళ్ళు నీకు లేవని భావిస్తున్నాను. మరేం పర్లేదు, నేను చంపడానికి ప్రయత్నించను. అసలు వీడు ఏమనుకుంటున్నాడు? షినిగామి కళ్ళ గురించి పబ్లిక్లో అలా ఎలా మాట్లాడతాడు? కళ్ళ అది ఏమన్నా కూడా? మనం కలిసినప్పుడు మన షినిగామిల ద్వారా ఒకరినొకరం పరిచయం చేసుకుందాం. ఇది అంతా విన్న ఎల్ ఒక్కసారిగా షాక్. అంటే నిజంగా షినిగామిలు ఉన్నాయా?